హలో, ఈరోజు మటన్ పులావ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైనటువంటి మటన్ పులావ్ కోసం ఇదిగోండి ఒక అరకేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని దీనిలోకి కాస్త ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ అంటే తగినంత వేసుకోండి మీరు. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక అర గ్లాసు లేకపోతే ముప్పావు గ్లాసు నీళ్లు వేసి కుక్కర్ని మూత పెట్టి ఒక 6 విజిల్స్ లేక లేత మాంసం అయితే 6 విజిల్స్ అండి, ముదురు మాంసం అయితే 8 లేక 10 విజిల్స్ రానివ్వండి. ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అని కూడా కట్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి మందపాటి గిన్నె పెట్టి దానిలోకి అంటే స్మెల్ రాని ఆయిల్ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇంకా అట్లా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అయితే కుసుమ నూనె ఉందండి, అదే వేస్తున్నాను. కుసుమ నూనె కాస్త అలాగే కాస్త నెయ్యి వేద్దామని ఇది ఒక 2 స్పూన్లు ఉంటుంది. కుసుమ నూనె వేసాను. ఒక 2 స్పూన్లు లేకపోతే 1 స్పూను నెయ్యి వేసి ఈ నెయ్యి చక్కగా వేడెక్కిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అండి, వాటిని కూడా తీసి ఈ నూనెలో వేసి చక్కగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సిమ్లో పెట్టి వేయించండి, కొంచెం మీడియం ఫ్లేమ్ అయినా పెట్టండి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఈ పులావ్, కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూద్దాం. పక్కన కుక్కర్లో ఇదిగో చూడండి 10 విజిల్స్ ఈ మటన్ అయితే వచ్చింది. దీని ఇప్పుడు మనం మూత తీసి పక్కన పెడదాం చల్లారే వరకు. ఈ ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయండి. కాస్త ఉల్లిపాయలను తీసి పక్కన ఉంచుకుందాం. తరువాత అదే ఆయిల్లోకి బిర్యానీకి వేసుకునే మసాలాలు ఉంటాయి కదా, పులావ్లో కూడా ఆ మసాలా వేసుకుందాం. ఒక 3 ఫ్లవర్ స్టార్ అనీస్, ఒక స్పూన్ షాజీరా, ఒక 6 లవంగాలు, 3 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 6 యాలక్కాయలు, ఒక స్పూన్ సోంపు అండి. సోంపు వేస్తేనే చాలా బాగుంటుంది. సోంపు వేస్తే చక్కగా డైజెషన్ అవుద్ది అనమాట. సోంపు వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకు ముందు కూడా మనం మటన్లో వేసి ఉడకబెట్టాం కాబట్టి చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. అలాగే దీంతోపాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేయించాలండి. చక్కగా వేయించుకుంటేనే సిమ్లో చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కంగారు పడిపోయి హరీబరీగా కాకుండా సిమ్లో చక్కగా వేయించండి. ఇదిగోండి కాస్త పుదీనా, కొత్తిమీర తరుగు అంటే సగం వేసుకుందామండి, ఇందులో సగం పక్కన పెట్టుకుందాము. వేసి వేయించుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగండి. ఇవి వేగుతున్నప్పుడే ఒక అరకప్పు పెరుగు తీసుకొని దీనిలో వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఒక అరకప్పు పెరుగు వేసి అలాగే దీనిలోకి సరిపడా ఉప్పు, కారం, అవి కూడా పసుపు కొంచెంగా వేసుకొని సిమ్లోనే నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు సరిపడా, ఎందుకంటే మాంసంలో వేసాం కదా అండి ఉడకబెట్టేటప్పుడు, దాన్ని బట్టి చూసుకోండి. కాస్త కారం వేసి నూనె పైకి తేలే వరకు వాటిని వేయించుకుందాం. ఈలోపు కడిగి పెట్టుకున్న పక్కన బాస్మతి రైస్ అనమాట. ఇదిగోండి నూనె పైకి తేలిపోయింది. ఇప్పుడైతే మాంసం కుక్కర్లోంచి బయటికి తీసి మూత గట్టిగా ఉంది, వచ్చింది. ఈ మాంసాన్ని తీసి ఈ నీళ్ళతో సహా ఇవన్నీ కదా అండి, ఈ నీళ్ళతో సహా దానిలోకి వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు వేసి ఈ 2 కలిసి కాసేపు ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికే వరకు మూత పెట్టేసి ఉంచాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చక్కగా మూత పెట్టేద్దాం, కాసేపు ఉడకనిద్దాం. ఇట్లా ఉడికితేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ మసాలా ఇది కలిపి చక్కగా ఉడకాలన్నమాట. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను, నేను పెట్టి ఉడికిస్తున్నా.
నీళ్ళు ఈ లోపల ఉన్న ఎసరు కూడా కాస్త తగ్గాలండి. ఆ మటన్తో పాటు వచ్చిన వాటర్ కాస్త తగ్గిపోయిన తర్వాత ఈ నీళ్ళు ఎంత ఉంటాయి మనకి, ఒక గ్లాస్ ఉంటాయి నాకు తెలిసి. నేను 3 గ్లాసులు తీసుకున్నా కాబట్టి ఒక 5 గ్లాసుల వాటర్ దీనిలో కలుపుతాను. మీరు కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున, ఎందుకంటే నేను తీసుకునే చాలా పాత బాస్మతి రైసు. మీరు కనుక కొత్త బియ్యం అయినట్లయితే 1కి 1.5 వేసుకోండి, కాస్త తగ్గించుకొని వేసుకోండి 2కి లెక్కుంటే. నేనైతే 1కి 2 వేస్తున్నాను. నీళ్లు వేసి మూత పెట్టాను, మరిగిపోయినాయి చూడండి. చక్కగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ ఎసట్లో వేద్దాం. ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోతుంది కాబట్టి నేనేమో టేస్ట్ చూడట్లేదు. మీరైతే ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే కాస్త ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత మీడియంలోకి తగ్గించేద్దామండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అదిగోండి అయిపోయింది. సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత చక్కగా ఉడికిపోయింది. దీనిపైన మనం ముందే కట్ చేసి పెట్టుకున్న సగం పుదీనా కొత్తిమీర ఉంది కదా అండి, దాన్ని తీసుకొచ్చి ఈ పైన చల్లుదాము. దాంతోపాటు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా తీసుకొచ్చి దీనిపైన చక్కగా సర్దుదాం. మీకు కావాలంటే కాస్త జీడిపప్పు కూడా నెయ్యి వేసి వేయించి దీనిపైన వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. లోపల ఇంకా తేమ ఉందండి, వాటర్ ఉంది. అదంతా చక్కగా ఆవిరైపోయే వరకు, మంచిగా ఉడికే వరకు రైస్ ఉంచేసి ఇప్పుడు అయితే అయిపోయింది. ఉడికిపోయింది. చక్కగా స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, ఒక్కొక్క మెతుకు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వచ్చింది. చూడండి ఎంత లాంగ్ గ్రెయిన్ రైస్. స్మెల్ అయితే చాలా చక్కగా వస్తుంది. దీన్ని బట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకసారి ప్లేట్లోకి తీసుకొని దీన్ని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ టేస్టీ, చాలా ఈజీగా చేసుకునేటువంటి మటన్ పులావ్ మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా టేస్ట్ చూస్తున్నానండి. ఒకసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందామండి. మనకి ఈ ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి. ఉప్పు, కారం, లైట్గా మసాలాలు, చక్కగా ఉంది రుచిగా. మాంసం ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. మీకు కూడా ఇష్టమైతే ఒకసారి తప్పగా చేసుకోండి. ఎంతో ఈజీగా టేస్టీగా మటన్ పులావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.